మంచి కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్న వారి కోసం మనకి ఒక 267 గజాల ఓపెన్ ప్లాట్ అనేది సేల్కి రావడం జరిగింది. మనకి బడంగ్పేట్ నుంచి నాదర్గూల్కి వెళ్ళే 150 ఫీట్ల రోడ్డుకి సెకండ్ బిట్ ఈ ప్లాట్ ఉంది. ఎల్ఆర్ఎస్ అండ్ బిఆర్ఎస్ కంప్లీట్ అయిన ప్లాటు. మనకి ఉన్న ఈ ప్లాట్ డైమెన్షన్, ప్రైస్, లొకేషన్ హైలైట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలోనే ఇన్ఫామ్ చేస్తానండి. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మీ నుంచి కానీ ఎవరి నుంచి కమిషన్ తీసుకోబడదు, ఇది గమనించండి. ఇక్కడ డిస్ప్లే అవుతుంది డైరెక్ట్ ఓనర్ నెంబర్ అండి. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి మీరు సేల్ చేయాలనుకుంటే కూడా మాకు సంప్రదించండి. అతి తక్కువ ధరలో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. ప్రమోషన్ సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది చూడండి. ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలకు వెళ్తే, సో ఈ ప్రాపర్టీ గురించి మనతో తెలియడానికి ఈ ప్రాపర్టీ ఓనర్ అయిన భరత్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా నమస్తే అన్న. నమస్తే. ఈ ప్రాపర్టీ ఎక్కడ ఉంది ఏంటి ఒక్కసారి మా వ్యూవర్స్ కైనా. వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశం ప్రసిద్ధ ప్రసిద్ధ ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ. శోభా ప్రాపర్టీ ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారాలు. నేను మీ భరత్, లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. మనం ఉన్న ప్లేస్ బడంగ్పేట్ అండి. బడంగ్పేట్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఓకే. సో బడంగ్పేట్ టు నాదర్గుల్ వెళ్ళే రూట్ ప్రపోజ్డ్ కాదండి, అప్రూవ్డ్ రూట్ 150. yes, ఆల్మోస్ట్ డన్. ఒకవేళ రోడ్ వైండింగ్ వచ్చిందంటే ఇది ఎగ్జాక్ట్లీ సెకండ్ బిట్. ఆల్రెడీ మీరు చూస్తున్నారు ఇక్కడ లక్ష్మీ గ్రానైట్స్ అని పక్కన ఉంది. అవును. అండ్ ఫుల్లీ డెవలప్డ్. ఇది ఒకటే ప్లాట్ లెఫ్ట్ అవుట్ ఉంది. అవును. అండ్ ఆ పక్కన కూడా మనకు రానున్న రోజుల్లో ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది వాళ్ళ ప్రాసెస్ కూడా. డెంటల్ అండ్ ఐ హాస్పిటల్ రావాలి. సో మన ప్లాట్ డైమెన్షన్ ఎట్లుందన్న మనకి? ఇది ప్లాట్ డైమెన్షన్ వచ్చేసండి కంప్లీట్ మీకు 100 కాదు 200% వాస్తుకుంది. ఓకే. యాజ్ ఈశాన్యం అనేది మీకు మనకి కావాల్సింది ఏంటంటే ఈశాన్యం పెరిగి ఉండాలి అని. సో ఈ డైమెన్షన్స్ మీరు చూస్తున్నట్టయితే 41/68 at the rate of 31. yes. సో 266 square yards ప్రాపర్టీ అనేది. సో మీరు ఆల్రెడీ ఇక్కడ డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు. చుట్టూ ఎందుకంటే బడంగ్పేట్ గురించి మనం మాట్లాడుకోవాలి ఒక విషయం. అవును. సో బడంగ్పేట్లో ఉన్న వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉండాలనేసి నేను ప్రయత్నం. అవును. సో మెయిన్గా ఏంటంటే మనకి బడంగ్పేట్లో మీరు మామూలుగా ఓఆర్ఆర్ ఎంత ఉంటుంది, మనకి ఐటీ కంపెనీస్ ఎంత దూరంలో ఉన్నాయి అనేసి మాట్లాడుతుంటాం. కానీ బడంగ్పేట్ గురించి చెప్పని విషయాలు ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి. అండ్ రైట్ సైడ్ అంటే బడంగ్పేట్లో వచ్చేసరికి తెలంగాణకు సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయండి. సో ఈ విషయాన్ని నేను ఇంత స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ పాలకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి ఎంత డెవలప్ చేశారంటే చెప్పలేనంత డెవలప్ చేశారు. కానీ దీని గురించి చెప్పట్లేదు ఎవరు కూడా. చాలా తక్కువ చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక మున్సిపల్ పురపాలక సంఘం ఆఫీస్ ఉంది, మున్సిపల్ ఆఫీస్ ఉంది, కమిషనర్ ఆఫీస్ ఉంది. మళ్ళీ దాని తర్వాత జిల్లా కేంద్ర లైబ్రరీ ఉందండి, పక్కనే ఉంది. మళ్ళీ ఆరోగ్య కేంద్రం ఉంది, పాలిటెక్నిక్ డిగ్రీ కాలేజ్ ఉంది, ఒక గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. అలా చెప్పుకుంటూ పోతే కొన్ని 10ల సంఖ్యలో గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయి. దేశానికి సంబంధించి అతిపెద్ద సంస్థలైనటువంటి ఆర్సీఐ, బీడీఎల్, డిఎంఆర్ఎల్, బీడీఎల్ అవన్నీ కూడా పక్కనే ఉన్నాయి. సో ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే ప్రజెంట్గా మనం ఎక్కడెక్కడనో వెళ్ళేసి దూరపు కొండలు నులుపు అన్నట్టుగా ఎక్కడెక్కడనో ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఇబ్బందులు పడుతున్నారు. అది పెరుగుతుందా లేదా అని తెలియదు. మన నగరంలో మన చుట్టూ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, స్థానికుడు చేతిలో స్థానిక భూమి ఉండాలి అనేదే మా ప్రయత్నం. ఈ పక్కన హాస్పిటల్ అంటున్నారు కదా, అది ఎట్లా అంటే ఏంటి? హాస్పిటల్ ఈ పక్కన హాస్పిటల్ అని చెప్తున్నారు కదా. అవునండి. అది ఎట్లా అంటే వాళ్ళది అంటే కమర్షియల్ దా లేకపోతే అది ఎట్లా? కమర్షియల్దేనండి. వాళ్ళకి రోడ్ యాక్సెస్ ఏ విధంగా? ముందు 30 feet రోడ్ ఉంది కదండి. వాళ్ళకి 30 feet రోడ్. ఇది 20 feet రోడ్. ఇది మీకు 30 feet డిస్టెన్స్ లో మీకు 30 feet రోడ్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి మన నిలబడ్డ దగ్గర నుంచి 30 meter డిస్టెన్స్ లో 150 feet రోడ్ ఉంది. రోడ్ కనెక్టివిటీ మీకు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేదు. అండ్ ఎల్ఆర్ఎస్, బిఆర్ఎస్ కంప్లీట్లీ పర్మిషన్ ఉంది. నేషనల్ బ్యాంక్ లోన్ అప్రూవల్ కూడా ఉంది. అవును, ఇప్పటిదాకా మీరు చూపించారు. ఎందుకంటే లీగల్ గా అన్ని క్లియర్గా ఉంది. నేను ఎందుకంటే ప్రాపర్టీ గురించి చాలా తక్కువ చెప్తున్నాను. బికాస్ ల్యాండ్ అనేది ఎప్పుడు కూడా అప్రిషియేషన్ ఉంటుందండి, డిప్రిసియేషన్ అనేది ఉండదు. రియల్ ఎస్టేట్ పడిపోయింది, కుదేలు అయిపోయింది, ఏదైపోయినా కానీ కూడా ఈ భూమి పెరగదు తగ్గదు. మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు చేయలేదు, ప్రకృతి దేవుడు ఇచ్చిన భూమి ఇది. భూమి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది ఉందంటే రిలయన్స్, అదాని, అంబానీలు ఎప్పుడో భూములు తయారు చేసి కూడా కూర్చునే వాళ్ళు. సో గోల్డ్ అండ్ ల్యాండ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశం మొత్తంలో కూడా ఎక్కడైనా మీరు భూమి పైన పెట్టండి. తగ్గిన
దాఖలాలు ఒకసారి చూపించండి. మీకు తెలియక ఇన్వెస్ట్మెంట్ చేసి కొండలలో పోయేసి గుట్టలలో పోయేసి కొనేసి కాళ్ళు కాల్చుకుంటే అది మా తప్పు కాదు, లేకపోతే ఎవరి తప్పు కాదు. మీరు ఆలోచించుకోవాలి, కొనేబోయే ముందు అన్ని విధాలుగా ఆలోచించుకోవాలి. అది. సో ఇక్కడ ప్రైస్ ఏం కోట్ చేస్తున్నారన్న మళ్ళీ దీన్ని మనకి ఎట్లుంది ఏంటి? చాలా మంచి విషయం అడిగారు. ఎందుకంటే లాస్ట్ ఒక 1 year బ్యాక్ ఇలాగే నేను స్వయంగా దిగలేదు, ఎందుకంటే నన్ను చాలా మంది గుర్తుపడతారు కాబట్టి ఎందుకు లేనట్టుగా నేను దిగలేదు. మామూలుగా ప్రైసింగ్ విషయానికి వచ్చేసరికి ఎక్కడైనా కానీ కూడా మీకు ఎలా అయిపోతుందంటే కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి. సేమ్ ఇదే ప్రాపర్టీని మనము డైరెక్ట్ బయ్యర్ కనుక దొరకలేదు, ఎవరి చేతిలోనన్నా మీడియేటర్ చేతిలోనో లేకపోతే ఎవరి చేతిలోనన్నా పెట్టామనుకోండి, వాళ్ళు ఒక రేట్ చెప్తారు. అది వాస్తవానికి దగ్గరలో కూడా ఉండదు రేట్. అవునవును, అసలు మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఏమైతుందంటే అదే ఓనరు మార్కెట్లోకి వచ్చిన తర్వాత మీడియేటర్ ఏం చేస్తాడంటే ప్రైస్ ఇంక్రీజ్ చేస్తుండు. అయితే ఆ చెప్పేసరికి ఏమైపోతుందంటే దూరం, ఎందుకంటే రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ అయింది కాబట్టి నేను దిగాను రంగంలో. సో ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళదండి. సో ఇదే ప్లాట్ కనుక వాళ్ళు కొనేది ఉంటే మన పేపర్స్ పట్టుకొని బాబు అని ఇట్లా పోయామనుకోండి, ఇదే ప్లాట్ విషయంలో చెప్పమంటే ఎలా చెప్తారంటే రోడ్ విషయంలో సింపుల్ చెప్తారు. ఆ రోడ్డుకి ఎంతో దూరం ఉన్నది, ఇలా పోయి ఇలా రాచి ఇలా రావాలని చెప్తారు. అవును, ఇలా తిరగాలని చెప్తారు. చాలా రోడ్డు చాలా దూరం ఉన్నట్టుగా మాట్లాడతారు. మనం పేపర్ సరే బాబు ఎంతో కొంత కమ్ము పెట్టాను, వాళ్ళ పేపర్లు ఇంకో పర్సన్ పంపించాను ఒక 1 week తర్వాత ప్లాట్ విషయంలో. రోడ్ పక్కనే కనిపిస్తుంది, మనకు రోడ్ కనిపిస్తుంది, ఇక్కడ నుంచి రోడ్ కనిపిస్తుంది, ఏం పోతున్నా వెహికల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడేమో మాకు చెప్పేదేమో అంటే 1 year బ్యాక్ విషయం 30,000 చెప్తున్నారు, వాళ్ళు అమ్మేదేమో 40,000 చెప్తున్నారు. ఎంత గ్యాప్ ఉంది? 10,000 గ్యాప్. 10,000 గ్యాప్. సో ఈ గ్యాప్ అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే 100% మీడియేటర్స్ ఉండాలండి. ఒక వివాహం జరగాలంటే పంతులు ఎంత ముఖ్యమో మీడియేటర్స్ అనేది కూడా ముఖ్యమే. వాళ్ళు మీరు కూడా మీడియేటర్స్, మీడియా పరంగా వచ్చింది, రైట్? సో ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే రియల్ ఎస్టేట్ రంగం అనేది చాలా అద్భుతమైన రంగం. దీన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంది. మీరు ఒకరిని రేట్ తగ్గించాలని అనుకుంటే రేపు పొద్దున మీకు ఎక్కడో తగ్గుతుంది అది. సో అలా కాకుండా ఏంటంటే సమిష్టిగా ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని కాపాడుకోవాలనే దానిపైన ఈ ప్రయత్నం బాగా నడుస్తుంది అని అంటే గవర్నమెంట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్టర్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి, టీచర్స్ కానివ్వండి లేకపోతే ఎనీ గవర్నమెంట్ సెక్టర్, బీడీఎల్ మన సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి. సో దగ్గరగా అందుబాటు ధరల్లో కమర్షియల్గా ఇన్వెస్ట్మెంట్ చేసి, ఎందుకంటే నేను ఇక్కడ ఇల్లు కడదామనేసి అనుకున్నాం అనమాట. యాక్చువల్లీ ఫ్రంట్ అంతా ఓపెన్ పెట్టేసేసి బ్యాక్ సైడ్ ఒక 100 yards 120 yards డూప్లెక్స్ హౌస్ కట్టేసి మొత్తం గార్డెన్ లాగా పెడదాం. సూపర్ గా సెట్ అవుతుంది, మంచి సెట్ అవుతుంది, ఎక్సలెంట్ గా సెట్ అవుతుంది. సో అది ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఈ మధ్య కాలంలో అవుట్స్కట్స్ లో ఎక్కడెక్కడనో మీకు ఇంకోటి పొల్యూషన్ ఫ్రీ ఏరియా అండి. ఇక్కడ మెయిన్ విషయం నేను చెప్పడం మర్చిపోయాను, పొల్యూషన్ ఫ్రీ ఏరియా. ఓకే, మీరు నెక్స్ట్ ప్లీజ్ మేక్ ఏ నోట్, బడంగ్పేట్ మున్సిపాలిటీ ఈస్ గోయింగ్ టు బి ఏ సెకండ్ గచ్చిబౌలి. ఓకే, అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలే కాక ఇటు మనకి ఐటీ రంగం కూడా బాగా డెవలప్ అవుతుంది. సౌత్ ఈస్ట్ ఇప్పుడు అంతా కూడా మార్కెట్ అంతా కూడా సౌత్ ఈస్ట్ సైడ్ డెవలప్మెంట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు పెరిగేది ఏమన్నా పెంచుకోవాలనుకుంటే ఇటు సైడ్ పెరుగుతుంది, అంటే అన్ని సాచురేషన్ అయిపోయాయి. అవునవును, అందుబాటులో లేని ధరల్లో ఉన్నాయి. సామాన్యుడికి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇన్వెస్ట్మెంట్ చేసి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతే వాళ్ళకి అప్రిసియేషన్ గా ఉండాలనుకుంటే ఇన్వెస్ట్ ఇన్ సౌత్ సైడ్. ఓకే, మీరు మామూలుగా వీడియోస్ చేసి ఉండొచ్చు మీ ప్లాట్ గురించి, అది అవే చెప్తుంటారు. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని, ఇన్వెస్టర్స్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేతుల్లో చాలా బాధ్యత ఉన్నది. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేది ఎక్కడ చేసినా కానీ కూడా, ఎందుకంటే ఇవాళ రియల్ ఎస్టేట్ రంగంలో మనకి అందుబాటు ధరల్లో ఉన్నటువంటి ఏరియాస్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి డెవలప్మెంట్ నోచుకోవాలనుకుంటే వాళ్ళ యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఉన్న సమయం కొద్దిగా నిలదొక్కున్న తర్వాత వేరే వాళ్ళు కూడా వస్తుంటారు, చేస్తుంటారు. సో ఇది ఎందుకంటే వాళ్ళకి లోన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా వస్తుంటాయి కాబట్టి ఎలాంటి హ్యాజిల్ ఫ్రీగా ఉంటారు కాబట్టి వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయండి. అండ్ ల్యాండ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎప్పటికి కూడా తరుగు అనేది ఉండదు. ఇది గమనించాలి. గోల్డ్ అనేది, ల్యాండ్ అనేది, ఎందుకంటే గోల్డ్ అంటే మళ్ళీ ఎవరైనా దొంగలిస్తారా అనేది ఉంటుంది, కానీ ల్యాండ్ అనేది ఇక్కడ చుట్టుకుపోయేది కాదు, ప్యాకెట్లో పట్టుకొని పోయేది ఏం కాదు. సో అన్ని విధాలుగా క్లియర్ ఉన్న ప్రాపర్టీ. అండ్ మనకి ఇది వచ్చేసి నైబర్స్ రోడ్ అండి, ఇది నైబర్స్ రోడ్. ఓకే, ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇది నైబర్స్ రోడ్. ఓకే, సో ప్రైస్ ఒకటి నాకు చెప్పలేనా? చెప్పాను కదండి, 50,000 స్లైట్లీ నెగోషియబుల్, స్లైట్లీ డిపెండ్స్ అపాన్ ద పర్చేస్. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ గా తీసుకుంటారు, మోడ్ ఆఫ్ పేమెంట్ అండ్ కంప్లీట్ గా తీసుకుంటే ల్యాండ్ అంతా కూడా కంప్లీట్ గా వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నెగోషియేషన్స్ ఆర్ గోయింగ్ విత్ హాస్పిటల్ సంబంధించిన వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి రోడ్ కనెక్టివిటీ గురించి అడుగుతున్నారు బ్యాక్ సైడ్.
సో దాన్ని బేస్ చేసుకునేసి ఒకసారి మనకి ఏంటంటే ఈ ఛానల్ త్రూ కానివ్వండి, మీ మీడియా త్రూ కానివ్వండి, జెన్యూన్ గా ఇన్వెస్ట్మెంట్స్ ఉండేసి చేయాలనుకున్న వాళ్ళు నేనైతే చాలా రీజనబుల్ ప్రైస్ చెప్పానండి, డెడ్లీ రీజనబుల్ ప్రైస్. అండ్ మీరు ఇక్కడ నేను పోయిన తర్వాత నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, నేను ఇక్కడ వాస్తవమే, కానీ ఇక్కడ ఉన్న మీరంతా కనుక్కోండి చుట్టుపక్కల. అందుకోసం చెప్పాను నేను, కొనబోతే కొరి అమ్మబోతే అడిగి అని ఎందుకు చెప్పానంటే డైరెక్ట్ ఎండ్ బయ్యర్ వచ్చారు అనుకోండి. అండ్ బ్రోకర్స్ అని నేను అన్నానండి, ఎందుకంటే బ్రోకర్స్ పాత్ర ఈ నగర అభివృద్ధిలో చాలా ప్రముఖం. ఒకప్పుడు వాళ్ళే మార్కెట్ చేసి నగర అభివృద్ధిలో పాలు పంచుకున్నారు వాళ్ళంతా కూడా. సో ఇప్పుడు ఏమైపోయిందంటే అది కాస్త ఎలా అయిపోయిందంటే, చెప్పాను ఎంతకుందు మనం పోతే ఒకలాగా చెప్తారు, వాళ్ళు అమ్మేటప్పుడు ఇంకోలాగా చెప్తారు. 100గా 200% చెప్తున్నారు. ఇది కనుక నా చేతిలో నుంచి కనుక వేరే నేను పోనీయనండి, ఆపుతాను అంతేగా. డైరెక్ట్ ఓనర్ మంచి బ్రోకర్ ఉండి, అంటే బ్రోకర్ అన్న నేను ఏజెంట్, డెవలప్మెంట్ ఏజెంట్. ఆ బ్రోకర్ అనే వర్డ్ నేను యూజ్ చేయదలుచుకోలేదు. డెవలప్మెంట్ ఏజెంట్ ఉండేసి పార్టీని తీసుకొచ్చాడంటే అతనికి రావాల్సిన కమిషన్ కూడా నేను గౌరవప్రదంగా ఇస్తాను. సో ఈ రంగాన్ని కాపాడుకోవడానికి నేను ఇది మొదలు పెట్టాను, ఈ యజ్ఞం. సో ఈ యజ్ఞతుల్య కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలనేసి నేను కోరుకుంటున్నాను. మీ మంచి ఆలోచనకి అందరూ సపోర్ట్. సో 100 కాదు 200%. ఎందుకంటే అండి మీరు ఇప్పుడు ఎన్నో ప్రాపర్టీస్ మీరు చేస్తున్నారు, చెప్తున్నారు, మీరు కూడా ల్యాండ్ ఎంత రేట్లో పెట్టొచ్చు, ఎంత మనం ఇచ్చేయచ్చు అనే దానిపైన మీరు మీ R&D చేసిన తర్వాత మీరు ఒక రేట్స్ వాళ్ళకి చెప్పండి. చెప్పిన తర్వాత ఏంటంటే కొనే వాళ్ళు జెన్యున్ గా 100గా 200% కొంటారండి. ఉంది, డబ్బు ఉన్నది, ఉందామనేసి ఉన్నది. కానీ కాకపోతే ఏంటంటే అరే ఇట్లా ఒకటేసారి ఇట్లా హైట్ చేసేసారు, ఒకటేసారి ఇట్లా అయిపోయింది అనే దానిపైన సరే ఇది సమయం సందర్భం కాదు, వేరే మాధ్యమంలో మనం మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడు మటుకు మనము ఈ విషయానికి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, సో ఇది మనం 50,000 మనం కోట్ చేస్తున్నామండి. సో మీకు ఆల్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ కానివ్వండి, లేకపోతే ఆల్ పర్మిషన్స్ తోని ఎంత సెట్ బ్యాక్లు ఉండాలి ఏంటి అన్న దానిపైన ఒక GHMC నార్మ్స్ ప్రకారం ఎలా అయితే ఉండాలో అలా ఉంటేనే మనకు పర్మిషన్ వస్తుంది. ఆ పర్మిషన్స్ తోని ఉన్నటువంటి ప్లాట్ మీ కళ్ళ ముందే ఉంది, చూస్తున్నారు కదా. ఈశాన్యం ఇది 200 కదండి, 300% వాస్తుకో ఉన్న ప్లాట్ అంటారు. సో చూసారుగా వ్యూవర్స్, ఇది అన్నగారి మాటల్లో. సో ఇంకా ఈ ప్రాపర్టీ గురించి ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా అన్నగారి నెంబర్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, చూడండి, కాల్ చేయండి, మరిన్ని వివరాలు తెలుసుకోండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.